హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముచిను వండర్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం కథ చెప్పుకుందామా? ఏం కథ చెప్పుకుందాం? ఏడు చెప్పల కథ చెప్పుకుందాం. బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కథలకి వెళ్దాం రండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. 1 2 3 4 5 6 7. ఒకరోజు 7 కొడుకులు వేటకు వెళ్లారు. 7 చేపలు పట్టారు. వాటిని అంతఃపురానికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టారు. వాటిలో ఒక చేప ఎండలేదు. రాజకుమారుడు అది గమనించి చేపను ఇలా అడిగాడు. చెప్పా నువ్వెందుకు ఎండలేదు? రాకుమారా, నాకు గడ్డి మోపు అడ్డు వచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డి మోపు, నువ్వు చెప్పకి ఎందుకు అడ్డు వచ్చావు? గడ్డి మొప్మా, ఏమి జరిగింది? రాకుమారా, ఆవు నన్ను మేయలేదు. ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు? జీతగాడు నన్ను మేపలేదు రాజకుమారా. జీతగాడా, ఇలా రా. చెప్పండి ప్రభు. జీతగాడ ఆవునెందుకు మేపలేదు? ఏం సంగతి? అది మా అవ్వ నాకు బుబ్బ పెట్టలేదు ప్రభు. అవునా? అవ్వా, నాకు జీతగాడికి బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు రాకుమారా. పిల్లవాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది. ఏమిటి, చీమ కుట్టిందా? అయితే రండి, చీమ ఇంటికి వెళ్దాం. ఎవరు? చీమ పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి? చూశారా ఫ్రెండ్స్, పాపం చీమ కుట్టిందని రాకుమారి చెప్ప ఎందలేదంట. అంటే మనం ఒక పని పూర్తి చేయాలి అంటే దానికి చాలా మంది సహకారం అవసరం. చీమల పుట్టలో చెయ్యి పెట్టాడు కాబట్టే పిల్లవాణ్ణి చీమ కుట్టింది. అందుకే అల్లరి పనులు చెయ్యకూడదు ఫ్రెండ్స్. కథ బాగుందా ఫ్రెండ్స్? మేము ఈ కథ రోజు చెప్పించుకుంటాము. ఎన్నిసార్లు విన్నా బోరే కొట్టదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.